నమస్తే 3D9 మీడియాకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవులు కళాకారులకు పెద్దపీట వేస్తోందని లైఫ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత షేక్ మహమ్మద్ హాషిం అన్నారు. తన రచనలు మానవ జీవన విధానంపై కొనసాగుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న హాషింతో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఉర్దూ అకాడమీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 7 మంది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందుకోబోతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందినటువంటి షేక్ మహమ్మద్ హషీం కూడా రేపు జరిగేటటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఈయన రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హాషిం మనతో ఉన్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మొదటగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు సార్? ఈ అవార్డు రావడం అనేది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఒక కవిగా, ఒక టీచర్గా మనం నిర్వర్తించే బాధ్యతలు ప్లస్ మనం చేసిన సేవలకు ఒక గుర్తింపుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మనకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ప్రధానంగా మీ రచనా శైలి అనేది దేని మీద ఆధారపడి రచనా శైలి కొనసాగుతుంది? ఇది సామాన్యంగా సాహిత్యంలో ఎన్నో రకాలు ఉన్నాయి సార్. గజల్ అని, నజమ్ అని, ఖసీదా అని, నాత్ అని, హమ్ద్ అని చాలా రకాలుగా ఉన్నాయి. అందులో నాకు నచ్చిన రెండు రకాలు. ఒకటి నాత్, ఇది మహమ్మద్ ప్రవక్త మీద రాసే రచనలు. మరియు గజల్ అనేది మానవ స్థితిగతులను, మానవ ప్రవర్తన శైలిని, మానవ జీవితంలో ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు అనే దానిపై ఎక్కువ నా శ్రద్ధ, నా ఫోకస్ ఉంటుంది సార్. ప్రధానంగా మీరు రాసినటువంటి కవిత్వాలు కావచ్చు, వాటిని పుస్తక రూపంలో ఎన్ని పుస్తకాలు ఇప్పటివరకు తెచ్చారు? ఎంత ప్రభుత్వం ఏమైనా మీ కవిత్వాలను పాఠ్యాంశాల్లో చేర్చింది? నేను రాసిన కవితలు చాలా నార్త్ సైడ్ నుంచి, అక్కడ ఉర్దూ ఎక్కువ, లక్నో, ఢిల్లీ, కాన్పూర్ ఆ పక్క ఎక్కువ ఉర్దూ వాతావరణం ఉంది. అక్కడ నుంచి ప్రచురితమవుతున్న కొన్ని పత్రికలు మరియు అక్కడి నుంచి వస్తున్న పుస్తకాలు, అందులో సాహిత్య పుస్తకాల్లో నా రచనలు ఉన్నాయి సార్. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు అని చెప్పి కడపలో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అందులో కూడా ఒక సావనీర్ అనేది అప్పుడు ప్రచురితం అయింది. అందులో కూడా నా రచనలు ఉన్నాయి. మళ్ళా గండికోట ఉత్సవాలని చెప్పి కూడా జరిగాయి. అందులో కూడా అక్కడ కవి సమ్మేళనాలు కానీ, అక్కడ సెమినార్లు కానీ అందులో నేను పాల్గొనడం జరిగింది. నా రచనను, నా కవిత్వాలని అక్కడ చెప్పడం జరిగింది సార్. ఎన్ని పుస్తకాలు ప్రచురితమైనవి? కొన్ని పార్షియల్గా, కొన్ని పుస్తకాల్లో నేను రాసిన వ్యాసాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతము సర్వరే కౌనైన్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది సార్. అది మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద నేను సాహిత్య రూపంలో నేను నాత్ అని ఒక రకం ఉంది, దాంట్లో నాత్ నేను రాశాను సార్. ఇంకోటి ప్రధానంగా ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ ఉర్దూ అకాడమీ ప్రకటించే అవార్డుల్లో ఏ అంశాల మీద, అంటే ఏ విభాగాల్లో ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తుంది? ఇది 4 రకాలుగా ఈ అవార్డును ప్రకటిస్తారు సార్. ఒకటి వైద్య రంగంలో సేవలు అందించిన వారికి, రెండవది రచన విభాగంలో, మరియు సాహిత్య విభాగంలో, మరియు బెస్ట్ టీచర్ అవార్డు అంటే విద్య, వైద్య మరియు టీచింగ్ ఫీల్డ్. అక్కడి నుంచి మళ్ళీ ఇది స్టూడెంట్స్కు బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ కూడా అందులో ఇస్తారు సార్. ఇంకోటి ప్రధానంగా మీరు ఇంతవరకు రచించినటువంటి రచనలు ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా ప్రోత్సాహం ఉందా? అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ వాడుతున్నారు అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వాతావరణం ఉందా, లేకపోతే ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఏమైనా ప్రభుత్వానికి ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్లో శుమాలి హిందుస్థాన్ అంటే నార్త్ సైడ్ ఎలా ఉందో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే వాతావరణం నెలకొని ఉంది.
ఉర్దూ అకాడమీ గత కొన్ని సంవత్సరాలుగా ఉర్దూ భాషపై ఎవరికైతే ఎక్కువ సేవలు అందిస్తున్నారో ఆ సేవలను వాళ్ళు గుర్తించి పార్షియల్గా వాళ్లకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొద్ది కాలంగా జరగడం లేదు. ఇంకా భవిష్యత్తులో రచయితలకు, కవులకు మరియు ఇతర వైద్య రంగంలో సేవలు అందిస్తున్న వారికి తప్పకుండా ఆర్థిక సహాయాన్ని వాళ్ళు అందిస్తారు అనే ఆశ ఉంది సార్. అందిస్తే ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని బాధ్యతలు మా మీద పెరుగుతాయి సార్. ఇప్పటికి వచ్చినటువంటి ఈ అవార్డుతోనే మీకు పూర్తి సంతోషాన్ని ఇచ్చినా ఇంకా మరిన్ని రచనలు చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఈడికే మీకు సరిపోతుంది అనుకుంటున్నారు? లేదు సార్, జీవితంలో ఆశాజీవి మనిషి. ఎందుకంటే ఒక అచీవ్మెంట్ను మేము పొందగలిగినామంటే అదే టార్గెట్, అదే లక్ష్యం అని చెప్పి నేను అనుకోను. ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. తప్పకుండా మరింత ఉత్సాహంగా రెట్టింపులో దూసుకుపోవడానికి ఇది ఒక దోహదం చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పొందినటువంటి షేక్ మొహమ్మద్ హాషిం గారి మనసులో మాట. ఆయన తనకు లభించినటువంటి ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తనకు మరింత ముందుకు వెళ్ళేదానికి కూడా మరింతగా అవకాశం లభించిందని చెప్పి తాను ముందు మరిన్ని రచనలు చేస్తూ సమాజానికి కావచ్చు, అలాగే ఉర్దూ విద్యార్థులకు కావచ్చు, అలాగే ఉర్దూ టోటల్ సమాజానికి కూడా ఉపయోగపడేలా రచనలు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది.